ఏపీలో కూటమి సర్కార్ ఎన్నికల హామీ అయిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ఆగస్టు 15న ప్రారంభించింది. దీనివల్ల నష్టపోతున్న ఆటో డ్రైవర్లకు కూడా అదే రోజు సాయం ప్రకటిస్తామని గతంలో హామీ ఇచ్చిన చంద్రబాబు ఇప్పటివరకు దీనిపై మాట్లాడలేదు. దీంతో అసంతృప్తిగా ఉన్న ఆటో డ్రైవర్లు రాష్ట్రంలో పలుచోట్ల ఆందోళనకు దిగుతున్నారు. ప్రభుత్వం ముందు పరిహారంతో పాటు కీలక డిమాండ్లు పెడుతున్నారు. మహిళలకు ఉచిత బస్సు సందర్భంగా నష్టపోయిన ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ఆర్థిక సహాయం 25,000 రూపాయలు ప్రకటించాలని కోరుతూ ఇవాళ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావుకు సిటీ ఆటో వర్కర్స్ యూనియన్ వినతి పత్రం ఇచ్చింది. సిఐటియు ఆధ్వర్యంలో సింగ్ నగర్లోని ఎమ్మెల్యే కార్యాలయానికి వెళ్లిన ఆటో డ్రైవర్లు మెమోరాండం సమర్పించారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం ఆహ్వానిస్తున్నామని, అయితే దీనివల్ల నష్టపోతున్న ఆటో, క్యాబ్ డ్రైవర్లకు నష్టపరిహారం ప్రకటించకపోవడంతో నిరాశకు గురవుతున్నట్లు తెలిపారు. 10 రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉచిత బస్సు ప్రారంభం రోజే ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ఆర్థిక సహాయం ప్రకటిస్తానని చెప్పి ఎటువంటి ప్రకటన చేయలేదన్నారు. కాబట్టి ప్రభుత్వం ద్వారా వెంటనే నష్టపరిహారం ప్రకటించాలని, దీంతో పాటు ఎన్నికల మేనిఫెస్టోలో ఆటో, మోటార్ కార్మికులను ఆదుకునేందుకు చేసిన వాగ్దానాలు అమలు చేయాలని కోరుతున్నారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే బోండా ఉమా సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి సానుకూలంగా ఉన్నారని, వెంటనే తన వంతు తప్పనిసరిగా కృషి చేస్తారని హామీ ఇచ్చారు. సీఎం దృష్టికి సమస్యను తీసుకువెళ్తారని తెలిపారు. ఆటో డ్రైవర్ల డిమాండ్లలో ఏడాదికి 25,000 రూపాయల పరిహారంతో పాటు 1,000 రూపాయలు జరిమానాలు విధించే జీవో నెంబర్ 21 రద్దు చేయాలని, సాధికారిక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, ఆటోలు కొనుగోలుకు ప్రభుత్వ బ్యాంకుల ద్వారా 4 లక్షల రూపాయల సబ్సిడీతో రుణాలు ఇవ్వాలని, మోటార్ వాహనాలకు బ్రేక్ చేసే పద్ధతి ప్రభుత్వ ఆధీనంలో నడపాలని, ఓలా, ఊబర్, ర్యాపిడో యాప్స్ రద్దు చేసి కేరళ రాష్ట్రమే ఉచిత యాప్ తయారు చేయాలని, సిఎన్జి గ్యాస్ స్పేర్ పార్ట్స్ ధరలు తగ్గించాలని కోరుతున్నారు.